హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో ఫిషర్ అంటే ఏంటి? ఈ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది ఫిషర్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫిషర్ అంటే ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే యానల్ కెనాల్ దగ్గర చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటాం. అంటే కట్ అయిపోవడాన్ని. సో ఇట్లా కట్ ఎందుకు అవుతది? అందరికైతే అవ్వదు. కొందరికే కట్ అవుతది. ఎందుకు కొందరికి? ఎందుకు కట్ అయితేనే మనకు ఆ ఫిషర్ అనేది వస్తుంది అంటే గనక, యానల్ కెనాల్ అనేది సెన్సిటివ్‌గా ఉంటుంది. మనకు లిప్స్ ఎట్లా ఉందో సెన్సిటివ్ ఉంటాయి. అక్కడ రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఆడ చిన్నగా మనకు గుల్లయినా, అంటే పింపుల్ అయినా, లేకుంటే బాయిల్ అయినా, లేకుంటే చిన్నగా కట్ అయినా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎందుకంటే నర్వ్ ఇన్నర్వేషన్స్ అనేది చాలా రిచ్ సప్లై ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడన్నా గనక మోషన్ ఒక్కసారి అయినా సరే గట్టిగా ముక్కినా, లేకుంటే ప్రెషర్‌తో మోషన్ పెట్టినా, లేకుంటే గట్టి మోషన్ పోయినా కానీ అక్కడ ఉన్న యానల్ కెనాల్ చుట్టూ ఉండే స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ కట్ అయిపోతుంది. అక్కడ కట్ అయ్యింది అంటే విపరీతమైన మంట, నొప్పి. ఎంత మంట, నొప్పి అంటే 3-4 గంటలు మంట, నొప్పి ఉంటుంది. మనం ఏ పని చేసినా కానీ మళ్ళీ మన మైండ్ అంతా యానల్ కెనాల్ దగ్గరికి వెళ్తుంది. అండ్ యానల్ కెనాల్ని ఇలా మూసి ఇలా తెరవడానికి కూడా భయంతో వణుకుతుంటాము. పెయిన్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే ఒక రకమైన ఏడుపు వచ్చేస్తుంటుంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. పోయినా యానల్ కెనాల్ని లూజ్ చేయాలా వద్దా అనే సంకోచంతో తెరుచుకుంటూ మూసుకుంటూ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలి అంటే భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే తినడం బంద్ చేస్తారు, మోషన్ పోవడం బంద్ చేస్తారు. దీనివల్ల లోపల ఉన్న మోషన్ పెద్ద పేగులో నుంచి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి ఆ మోషన్ ఇంకా హార్డ్గా అయిపోతుంటుంది. ఒక విజువల్ సైకిల్ లాగా. అంటే నువ్వు తిని మంచిగా వాటర్ తీసుకొని ఫైబర్ డైట్ తీసుకుంటే మోషన్ ఫ్రీ వెళ్తుంది. మీరు ఒకవేళ సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా, ఫైబర్ తీసుకోకపోయినా మోషన్ హార్డ్ అయిపోతుంది. మోషన్ హార్డ్ అయిన మోషన్ బయటికి వచ్చినప్పుడు కట్ అయిపోయి అక్కడ ఫిషర్ ఫామ్ అయిపోతుంది. ఫిషర్ ఫామ్ అయ్యే వరకు మీరు ఇమీడియట్గా ఆ నొప్పి తట్టుకోలేక మీరు వాటర్ తక్కువ తీసుకుంటారు, ఫుడ్ తక్కువ తీసుకునే వరకు లోపల ఉన్న మోషన్ ఇంకా హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయి అది ఇంకా కట్ చేస్తూ వస్తుంది. అంటే ఒక దగ్గర కట్ అయిన స్కిన్ ఏదైతే ఉందో రిపీటెడ్గా కట్ అయితే కనుక అక్కడ నుంచి రక్తం గారే అవకాశాలు ఉంటాయి. అండ్ విపరీతమైన మంట, నొప్పి అనేది ఉంటుంది. అది ఒక పట్టణ హీల్ అవ్వదు. ఎందుకు హీల్ అవ్వదు అంటే, అది మనం మార్నింగ్ మోషన్ వెళ్ళారు, ఆ రోజంతా అది హీల్ అయ్యే టైంకి నెక్స్ట్ డే మోషన్ వెళ్తారు. నెక్స్ట్ డే మోషన్ మళ్ళీ వెళ్ళే వరకు అది కట్ అయిన అతుక్కున్న చోట మళ్ళీ కట్ అయిపోతుంది. అట్లా క్రానిక్గా మారిపోతూ ఉంటుంది. కట్ అవ్వడం, హీల్ అవ్వడం, కట్టడం, హీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా కొందరికైతే మల్టిపుల్ ఉంటాయి. 1-2 కాకుండా మల్టిపుల్ ఉంటాయి. అట్లా మల్టిపుల్ ఉన్న వాళ్ళకి కథ ఇంకా వేరే ఉంటుంది. ఎందుకంటే ఇంకా నరకంగా అనిపిస్తుంది, భయంకరమైన పెయిన్ అనిపిస్తుంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి కొందరికి మీకు యానల్ కెనాల్ దగ్గర చిన్న చిన్న పీలికలు లాంటివి గమనిస్తూ ఉంటారు. ఆ పీలికలన్నీ ఏంటి అంటే అక్కడ అన్ని ఫిషర్లు ఉన్నాయి అని అర్థం. ఆ పీలికలు ఏంటి అంటే ఆ ఫిషర్ ఉన్న చోట అక్కడ ఉన్న కండనే పెరిగి అక్కడ ఉన్న స్కిన్ని ముద్దలాగా తయారు చేస్తూ ఉంటుంది. దీన్నే మనము స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం అన్నట్టు. ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి అట్లా ఫామ్ అవుతుంటాయి. అట్లా ఎన్ని స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే అన్ని ఫిషర్లు ఉన్నాయి అని అర్థం. కొందరికి రీసెంట్గా నేను ఒక 3-4 మెంబర్స్ పేషెంట్స్కి చూస్తాను, మల్టిపుల్ స్కిన్ ట్యాగ్స్. చూస్తే స్కిన్ ట్యాగ్ కింద అన్ని చిన్న 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 కట్ అయిపోయింది, అంటే ఫిషర్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే మల్టిపుల్ ఫిషర్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కట్ అనేది హీల్ అయ్యేటప్పుడు మోషన్ కెనాల్, యూజువల్గా నేను ఎప్పుడు అంటుంటాను 3 ఫింగర్స్ అన్న మోషన్ కెనాల్ ఫ్రీగా పట్టాలి. అప్పుడే మనకు మోషన్ అనేది మంచి ముక్కకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా ఫ్రీగా వస్తుంది. బట్ ఈ మోషన్ కెనాల్ మల్టిపుల్గా కట్టే వరకు హీల్ అవుతూ మెల్లగా చర్మం దగ్గరికి అయిపోయి స్టెనోసిస్లోకి వెళ్ళిపోతారు. యానల్ స్టెనోసిస్ అంటాం. ఆ కట్ అయిన చోట నార్మల్గా స్కిన్ అతుక్కోకుండా కొంచెం ఫైబ్రోసిస్ అయిపోతుంది. దీనివల్ల అంత ఫైబ్రోసిస్ డెవలప్ అయ్యి యానల్ కెనాల్ బాగా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోవడం వల్ల వాళ్ళు మోషన్ని మొక్కడం అనేది అలవాటు చేసుకుంటారు. ఆ మొక్కి మల్టిపుల్ ఫిషర్స్ ఫామ్ అయిపోయి అక్కడ నుంచి మెల్లగా పైల్స్ కూడా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఫిషర్ ఏదైతే ఉందో మనం సరిగైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫిషర్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి మెల్లగా ఒక్కొక్కసారి యాబ్సెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చీము కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? సో ఇమ్మీడియట్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. మోషన్ స్మూత్గా, లిక్విడ్గా వెళ్ళిందంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ గట్టిగా మొక్కినామంటే మాత్రం మళ్ళీ ఆ ఫిషరు విపరీతమైన పెయిన్, మంట వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా లాక్సేటివ్స్కి వెళ్ళిపోవడము, ఇమ్మీడియట్గా సిడ్జ్ బాత్ చేయడం. ఏంగా సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే, టబ్ తీసుకొని ఆ టబ్లో మనం వాటర్ వేసేసుకోవాలి. వామ్ వాటర్ అంటే మరీ ఎక్కువ వామ్ కాకుండా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. కొందరు నేను చెప్పానని చెప్పి వామ్ వాటర్ని చాలా వేడి నీళ్ళు వేసుకొని అక్కడ బర్న్స్ కూడా అయినాయి. సో అట్లాంటి పని చేయకండి. జస్ట్ వామ్ వాటర్. సో గోరువెచ్చని అంటే మీరు తట్టుకునేంత గోరువెచ్చని నీళ్ళు వేసి అందులో బెటాడిన్ అని ఒక మందు ఉంటుంది. ఈ బెటాడిన్ అనేది వేసేసేయాలి. సో ఈ బెటాడిన్ చాలామంది బెటాడిన్ కాకుండా డెటాల్ వేస్తూ ఉంటారు.
బట్ ఈ డెటాల్ వేయడం వల్ల ఇరిటేషన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఇచ్చింగ్ వస్తుంది, కొంతసారికి పడకపోతే కనుక స్కిన్ అలర్జీ వస్తుంది. బట్ బెటాడినే వేయాలి, ఎటువంటి పర్సెంట్ డెటాల్ కానీ ఫినాయిల్ కానీ ఇట్లాంటివి వేయదు, ఓన్లీ బెటాడిన్ వేయాలి. సో ఈ బెటాడిన్ వేసి ఒక 2 నుంచి 3 చెంచాలు బెటాడిన్ వేసేసుకొని అందులో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మోషన్ ఎలా అయితే పట్టుకొని వదులుతామో అట్లాంటి మూమెంట్ స్క్వీజ్ ఇన్ స్క్వీజ్ అవుట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ మందు కానీ వేడి నీళ్ళు కానీ లోపలంతా వెళ్ళి క్లీన్ చేస్తుంటుంది. అంతేకాకుండా అక్కడ మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ వేడి నీళ్ళు తగిలే వరకు ఆ స్పాజం రిలీఫ్ అవుతుంది. స్పాజం రిలీఫ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, యానల్ కెనాల్ ఏదైతే టైట్ అయిపోయిందో స్లోగా రిలాక్స్ అవుతుంది. అట్లా రిలాక్స్ అయినప్పుడు మనకు పెయిన్ తగ్గుతుంది అండ్ నెక్స్ట్ డే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అన్నట్టు. సో ఎవరైనా ఫిషర్ వస్తే ఫస్ట్ ఈ పని చేస్తే వాళ్ళకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ ఇది మరి పర్మనెంట్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇది ఓన్లీ టెంపరీ సొల్యూషన్. అంటే ఈ మందానికి ఈ టైంకి మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది, కొంచెం బ్లీడింగ్ ఆగిపోతుంది అండ్ రిలాక్సేటివ్స్ వాడడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంత లోపల మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయాలి. కొందరికి ఇవి ఏవి చేసినా ఓసారి వర్కౌట్ కావు, ఏంటంటే వీళ్ళంతా క్రానిక్ ఫిషర్లో ఉంటారు. సో ఆల్రెడీ కట్ అయ్యి అక్కడ అంతా గట్టిగా అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ ఆరడము, మనం హీల్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే స్కిన్ అంతా ఫైబ్రోసిస్ అయిపోయింటుంది కాబట్టి దగ్గరికి రాదు. అట్లాంటి వాళ్ళకి ఈ ప్రక్రియ చేయడం వల్ల పెద్దగా యూటిలైజ్ ఏమి ఉండదు. అట్లాంటి వాళ్ళకి అండ్ యాక్టివ్గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి అండ్ మనం ఈ ప్రక్రియ చేసినా కానీ యానల్ కెనాల్ ఓపెన్ కాకుండా ఇంకా టైట్ ఉంది, ఇంకా నొప్పి ఉంది, అట్లాంటి వాళ్ళకి సర్జరీ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ సర్జరీ ఏం చేస్తాము అంటే సింపుల్ సర్జరీ. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఫిషర్ని ఏమైనా చేస్తామేమో, ఫిషర్ని కుట్లేస్తామేమో, లేకపోతే ఫిషర్ని తీసేస్తామో అని అనుకుంటారు. బట్ ఫిషర్ని ఇక్కడ ఏం టచ్ చేయం. ఇక్కడ ఫిషర్ని టచ్ చేయకుండా ఏం చేస్తామంటే ఏదైతే యానల్ కెనాల్ టైట్ అయిపోయిందో దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని స్పింక్టర్స్ని రిలీజ్ చేస్తాం అన్నట్టు. ఆ రిలీజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో, ఎస్పెషల్గా టీఆర్హెచ్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో లాటరల్ స్పింక్టరాటమీ విత్ లేజర్. సో ఈ లేజర్లో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి కోతకుట్లు ఉండవు, జస్ట్ లేజర్ ఫైబర్ ద్వారా ఆ ఫైబర్స్ని కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యానల్ కెనాల్ ఏదైతే టైట్ ఉందో ఈజీగా రిలాక్స్ అయిపోతుంది, వైడ్ అయిపోతుంది. అప్పుడు 3 ఫింగర్స్ ఈజీగా పడతాయి అన్నట్టు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మోషన్ పోయినప్పుడు ముక్కకుండా వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఫిషర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది పర్మనెంట్ టెక్నిక్. కానీ మళ్ళీ నేను ఏం చెప్తానంటే ఇది ఒకసారి చేసినాము ఇంకా నేను ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఫ్రై ఐటమ్స్ తినొచ్చు అంటే కాదు. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు టైట్ ఉన్నదాన్ని వెడల్పు చేసినాం, ఆ వెడల్పైన దాని నుంచి మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఇంకా టైట్గానే పోతున్నారు అనుకోండి, అంతకంటే ఎక్కువ వెడల్పు చేయడానికి రాదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తే స్పింక్టర్స్ లూజ్ అయిపోయి ఓసారి ఇన్వాలంటరీ మోషన్స్ స్టార్ట్ అయిపోతాయి, కంట్రోల్ ఉండదు. సో ఖచ్చితంగా ఒకసారి సర్జరీ అయ్యింది అంటే మీరు తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా చేంజెస్ చేయాలని అర్థం. ఈవెన్ వాటర్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కరెక్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్లో తీసుకోవడం వల్ల ఆ ఫిషర్ని పర్మనెంట్గా నిర్మూలించవచ్చు. ఇంకోసారి లైఫ్లో దరిదాపులకు రాకుండా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్లో అవైలబుల్ ఉంటాను. జస్ట్ సింపుల్ లేజర్ సర్జరీ చేయడం వల్ల వితిన్ 6 అవర్స్ నుంచి ఓసారి లోకలైజ్ చేస్తే 6 అవర్స్లో పంపిస్తాము, ఓసారి స్పైనల్ చేస్తే 1 డే ఉంచుకుంటుంటాము. సో ఎవరికైనా ఇట్లాంటి సర్జరీస్ నీడెడ్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్లో అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.